రెండు ప్రభుత్వాలు కలిస్తే ఏమేం చేయగలుగుతామో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం కమిటెడ్గా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఎంత వీలైతే అంత తొందరగా ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేయడానికి పట్టుదలతో ముందుకు పోతున్నాం. అందులో తొలి మెట్టు ఈ బడ్జెట్. ఇవన్నీ కూడా ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఇవన్నింటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం వల్ల, మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారతాయి, అదే ఒక దుర్మార్గమైన పరిపాలన వస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి, ఒక మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి, ఒక చెడు ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా కోల్పోతారనే విషయాలు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు. ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు, మీరు బాగా హుందాగా ఉన్నారు, కుర్చీ కూడా కళకళలాడుతూ ఉంది, నవ్వులతో ఆ సభ కూడా జరుగుతూ ఉంది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది. ఇదే వాతావరణం ఎప్పుడూ ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పనిచేయక్కర్లేదు. ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది. పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. పని